ఫిట్ బాను గేమ్ ఆడు నీకేమైతుంది అందంగా ఉంది కదా బ్రో మా అందాన్ని వాడాలి కదా ఓకే అన్న ఇగో అది ఎట్లా మీరు ఇప్పుడు నువ్వే చెప్పు బిగ్ బాస్ అందంగా ఎవరున్నారు ఇప్పుడున్న బ్యాచ్ లో బిగ్ బాస్ లో అందంగా ఎవరున్నారు అవుననే కాదన్నా ప్రియ బాగుంది తనుజ బాగుంది ఏందో రీతు చౌదరి ఉందనా మరి అంత అందంగా అందం పక్కన హార్ట్ అన్న ఇగో హార్ట్ ఇటు మన కంటెంట్ ఇంపార్టెంట్ రాహుల్ సిప్లి గాంజో ఆ లవ్ స్టోరీ ఎంత బాగుండన్నా అభిజిత్ ఇద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీ ఎంత బాగుండన్నా అట్లాంటి లవ్ జెన్యున్ లవ్ స్టోరీ కావాలన్నా ఫేక్ లవ్ స్టోరీ ప్రజలకు నచ్చదన్న అంటే ఫేక్ లవ్ స్టోరీ సినిమా అట్టఫ్లాప్ అయితే డిజాస్టర్ అవుతున్నాయి బయట మంచి స్టోరీ ఇవ్వండి మంచిగా ఉంటది కానీ ఈ ఫేక్ లవ్ స్టోరీ ద్వారా ఏం వచ్చేయలేదు. సో రీతు చౌదరి ఇప్పుడు ఓవరాల్ గా చాలా ఇరుక్కుపోయింది అందరి దగ్గర. సో బయటపడుతుందా ఏమైతుంది రీతు చౌదరి అయితే ఇప్పుడు తనకున్న అన్న నువ్వు కన్ను మూసి చెప్తున్నా తన టాప్ పైకి వెళ్ళి క్యాండిడేట్ తను ఇట్లనే ఈ లవ్ స్టోరీ ఫేక్ ఉంటే మాత్రం 100% టాప్ ఫైవ్ బయటకు వస్తుంది. ఇట్లనే తన కన్ను మూసుకొని కాలు మీద కాలేసుకొని ఎవరితో లవ్ ట్రై పెట్టకుండా జెన్యున్ ఆడితే మాత్రం టాప్ 2 లో కూర్చుంటది అంట. ఈ రోజు ప్రోమో చూస్తే కూడా సుమన్ శెట్టి కూడా అన్నా ప్లీజ్ అన్నా కూడా ఆకుండా బాల్స్ పట్టుకెళ్ళి పక్కన వేసుకున్నాడు. సో అన్నాను కూడా వదులుతలేదు. మరి ఏంది అందరూ ఆమె మీద ఇది పడ్డారేంటి అన్న? నాకైతే నువ్వు రీతు చౌదరి పిఆర్ ఏమో నాకు తెలియదు కానీ ఆమె అయితే గేమ్ ఏమి ఆడతలేదు. వాస్తవం చెప్తున్నా. తన గేమ్ మంచిగా ఆడితే మంచిగా ఉంటది. లేదు ఇట్లనే ఇస్తానే మాత్రం తొందరనే వెళ్ళిపోతుంది. 5 వారాలకు ఉంటాను కన్ను మూసుకొని. ఇట్లనే గేమ్ ఆడితే మాత్రం తనైతే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కానీ జెన్యున్ గేమ్ ఆడి టచ్ చేయకుండా ఇతరులు ఎవరికైనా టచ్ చేయకుండా మాత్రం టాప్ 2 లో టాప్ 3 లో కూర్చుంటాను అంతే. తనుజ మ్యాటర్ ఏంది? తనుజ చాలా ఇద్దరు కలిసి కొట్టుకున్నారు ఈ రోజు. అన్న వాస్తవం తనుజ అయితే చాలా జెన్యున్ క్యారెక్టర్. పాపం చిన్న వాటికి బాధపడుతుంటది. భరణితోనే చాలా మంచి బాండ్ అనిపిస్తుంది నాకు. తండ్రి కూతుర్ల బాండ్ చాలా గొప్ప అనిపించింది. చూద్దాం. తనుజ ఇమ్మాన్యుయల్ లవ్ ట్రాక్ కూడా చాలా నవ్విస్తుంది, చాలా కామెడీ అనిపిస్తుంది. అంటే జాతిరత్నాలు ప్రేమలు అట్లాంటి కామెడీ సెన్స్ బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి చూద్దాం. తనుజ రాము రాథోడ్ గురించి ఏం చెప్తావు? రాము రాథోడ్ మంచి సింగర్, చాలా మంచి పేరు ఉంది. అంటే అబ్బాయి ఇంకా ఏమంటారు వ్యక్తిత్వం బయట పడట్లేదు. ఇంకా తన లోపల ఏముందో మనం చూడాలి. ఇంకా రానున్న రోజులు తను తెలుసు కాబట్టి ప్రస్తుతానికి అయితే వెల్ అండ్ గుడ్ పర్సన్, చాలా మంచిగా ఆడుతున్నాడు. ఇటు ఆడితే మాత్రం మంచి ఈజీగా టాప్ పైకి వెళ్ళిపోతాడు. నువ్వు అవునని కాదు నేను కోరుకుంటున్నా. ప్రియా ఎలిమెంట్ అయితే చాలా బాగుంటుంది. ప్రియా గానీ హరిత హరీష్ గానీ మన గుండు మ్యాన్ మర్యాద మనీష్ గానీ మర్యాద లేదు కానీ అట్లా ఈ ముగ్గురు ఎవరు వెళ్ళిపోయిన కూడా చాలా బాగుంటుంది. హరిత హరీష్ వల్లే మ్యాటర్ నడుతుంది లోపల. ఆయన ఉన్న వల్లే మొన్న లాస్ట్ అట్టే రోజు ఖర్చులకు ఇచ్చిన నాగార్జున కొడుకు ఒక్క దెబ్బతో దుప్పటి ఆపుకొని సైడ్ కొనుక్కున్నాడు. లేకుంటే అమ్మో మామిడి వెళ్ళాలనుకోండి ఇది లేదు పర్ఫార్మర్ లేదని మాట్లాడుతున్నాడు. చాలా తగ్గిందిలే ఆయన పర్ఫార్మెన్స్ తగ్గింది. కానీ ఒకటి ఒక్కసారి వైల్డ్ కార్డ్ లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం బిగ్ బాస్ 9 మాత్రం ఇంకో రకంగా ఉంటది. ఈ 9 వైల్డ్ కార్డ్ కూడా చాలా గట్టిగా తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ బ్రో.